గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. 1 అక్టోబర్ 2025 నుండి 15 అక్టోబర్ 2025 వరకు కూడా ఈ పక్షంలో అంటే ఈ 15 రోజులు కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. ముఖ్యంగా దైవబలము, గ్రహబలము, పూజాది కార్యక్రమాల్లో పాల్గొనడము, ఆధ్యాత్మిక చింతన, మంచి మనస్తత్వము అందరినీ కూడా ఆకట్టుకునే గుణం బాగా పెరుగుతాయి. విడిపోయిన ప్రేమికులు కలుస్తారు. భవిష్యత్తు గురించి, వివాహం గురించి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సమయానికి అనుకున్న పనులు పూర్తవుతాయి. మీరు చేసే పని ఎందుకు కానీ, కృషి ఎందుకు కానీ బాగా తాపత్రయపడతారని చెప్పచ్చు. సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయడానికి కూడా బాగా కృషి చేస్తారని చెప్పొచ్చు. అయితే ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురావడం కానీ, వ్యాయామం పట్ల ఆసక్తి పెంచడం కానీ చేసుకున్నట్లయితే మీకు ఆరోగ్యం బాగుంటుంది. రాజకీయ నాయకులకి కొత్త కొత్త కాంట్రాక్టులు, పదవులు పొందే అవకాశం కనపడుతోంది. సినిమా, టీవీ, మీడియా రంగాల వారు కూడా కీర్తి, గౌరవ మర్యాదలతో పాటు మంచి అవకాశాలు, మంచి ప్రాజెక్టులు, మంచి డైరెక్టర్లు, మంచి కథాంశాలు మీకు వచ్చే అవకాశం కనపడుతోంది. భార్యాభర్తల మధ్య కూడా మైత్రి, కలయికలు, అనుబంధం ఏర్పడంతో పాటుగా విడిపోయినటువంటి భార్యాభర్తలు కలుస్తారు. కుటుంబ సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోగలుగుతారు. ఆస్తి వివాదాలు పరిష్కరించుకోగలుగుతారు. మీకు రావాల్సినటువంటి మొండి బకాయిలన్నీ కూడా మీకు వసూలవుతాయి. మిమ్మల్ని నమ్ముకున్నటువంటి వారికి సహాయం చేయడానికి కూడా బాగా కృషి చేస్తారని చెప్పొచ్చు. ఎప్పుడు ఏదో ఒకటి సాధించాలి, ఏదో నేర్చుకోవాలని తప్పని బాగా పెరుగుతుంది. ఓర్పు సహనంతో వ్యవహరించడం వల్ల కూడా చక్కని లాభం కనపడుతుంది. మీకు ఇంట్లో మీకు మాటకు గౌరవం పెరుగుతుందని చెప్పొచ్చు. డబ్బులు వృధా చేయకుండా ఖర్చు పెట్టడానికి కూడా బాగా కృషి చేస్తారు. ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకోవడం వల్ల కూడా మీకు ప్రతి పనిలోనూ విజయం కనపడుతుంది. అలాగే ఏ పనైనా సరే ఆ సమయానికి ఆ పని చేసేయడం వల్ల కూడా మీకు విజయం కనపడుతుంది. కాబట్టి అనుకున్న పనులు టైంకి చేసేయండి. అలాగే ఎటువంటి సమస్యనైనా సరే ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. ప్రారంభించిన ప్రతి పని పూర్తి చేయడానికి పట్టుదలతో కృషి చేస్తారు. అలాగే ఎటువంటి అపాయాలు, సమస్యలు వచ్చినా సరే ధైర్యంగా పోరాడగలుగుతారు. అయితే ఎవరితోటి గొడవలు పెట్టుకోకండి. అనవసరమైన విషయాలు మాత్రం మాట్లాడకండి. మీకు భవిష్యత్తులో ఆదాయం తెచ్చేటటువంటి పెట్టుబడులు మాత్రం పెట్టగలుగుతారని చెప్పొచ్చు. ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ, వాహనాలు కానీ, యంత్ర పరికరాలు కానీ, భూములు కానీ కొనడానికి అవకాశాలు ఉన్నాయి. కుటుంబం కోసం, సంతానం కోసం బాగా ఖర్చులు పెడతారు. ప్రాకులాడతారు. ప్రేమ, అనురాగ, ఆప్యాయతలు చూపిస్తారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి రుణాలు తీర్చగలుగుతాయని చెప్పొచ్చు. మంజూరు అవుతాయి కూడా. అంటే బ్యాంకు రుణాలు అలా మంజూరు అవుతాయి అన్నమాట. అలాగే ఈఎంఐలు కట్టడం కానీ, కాకపోతే ఫిక్స్డ్ డిపాజిట్లు వేయడం కానీ, పాత రుణాలు తీర్చడం కానీ, పాలసీలు, ఇన్సూరెన్స్లు కట్టడం కానీ కలిసి వస్తుంది. నిరుద్యోగస్తులకి దూర ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా తోటి ఉద్యోగస్తులతో సఖ్యతతో పాటుగా మీ పనితీరు చాలా మెరుగుపడుతుంది అని చెప్పొచ్చు. అధికారులు కూడా మీ పనితీరు నచ్చుతుంది. అలాగే ఆస్తి వివాదాలు కూడా చక్కగా పరిష్కారాలు అవుతాయి. ఎప్పటి నుంచో తీరనటువంటి కొన్ని ప్రత్యేక కోరికలు నెరవేరుతాయి. ఎవరినైనా కలవాలన్నా కలవగలుగుతారు. మీరు ఆశించిన దానికన్నా ఆదాయం సంపాదించుకోవడానికి అయితే తాపత్రయం ఎక్కువ పడతారు. డబ్బులు సమయానికి చేతికి అందడం వల్ల కూడా ముఖ్యమైనటువంటి వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా అక్కడ ఉండేటటువంటి వీసా సమస్యలు పరిష్కారాలు అవుతాయి. నూతన ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. గృహ మార్పులు అనుకూలిస్తాయి. నూతన గృహాలు అనుకూలిస్తాయి. విదేశీ ప్రయాణాలు కూడా సఫలీకృతం అవుతాయి. వీసాల కోసం ప్రయత్నాలు చేయొచ్చు ఎవరైనా సరే. ఇక వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసేవారికి, వివాహాలు కుదరక ఇబ్బంది పడుతున్నటువంటి వారికి వివాహ యోగ్యత కనపడుతోంది. అలాగే ప్రేమించిన వాళ్ళ కోసం బాగా కష్టపడతారు, తాపత్రయపడతారు. ఇష్టమైనటువంటి వ్యక్తుల కోసం బాగా ఆనందంగా వాళ్ళతో సంతోషంగా కాలం గడుపుతారు. అయితే పరస్త్రీ, పురుష వ్యామోహాలకు దూరంగా ఉండండి. వ్యసనాలకి ఖచ్చితంగా దూరంగా ఉండండి. ఇక విద్యార్థులు పెద్దలు చెప్పిన మాట వినడం కానీ, భవిష్యత్తు గురించి నిర్ణయాలు తీసుకోవడం కానీ, చదువులో మార్పులు తీసుకురావడం కానీ, కొత్త టెక్నాలజీని అర్థం చేసుకోవడం కానీ, కొత్త విద్యల పట్ల ఆసక్తి చూపించడం కానీ చేసి చదువులో మార్పులు తీసుకొచ్చి ఉన్నత స్థాయికి వెళ్ళే ప్రయత్నాలు చేయగలుగుతారు. విదేశాల్లో చదువుకునే వారికి మంచి ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ఆల్రెడీ ఉద్యోగాలు చేసే వారందరికీ కూడా బాగుంటుంది. ఉద్యోగస్తులందరూ కూడా కీలక వ్యవహారాల్లో స్నేహితుల యొక్క సహకారము, తోటి ఉద్యోగస్తుల సహకారం పొందగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో ఎటువంటి ఆటంకాలు ఎదురైనా సరే అధిగమించుకోగలుగుతారు. స్త్రీలు కూడా కుటుంబ సభ్యులతోటి, అత్తమామలతోటి, తోటికోడలతోటి రిలేషన్షిప్ బలపడుతుందని చెప్పొచ్చు. భర్తతో ప్రేమ, అనురాగ, ఆప్యాయతలు ఖచ్చితంగా పెరుగుతాయి. వ్యాపారస్తులకి, గృహ నిర్మాణ పనులందరికీ కూడా కలిసి వస్తుంది. వ్యాపార లాభాలు కనపడుతున్నాయి. వ్యాపారంలో మంచి నిర్ణయాలు తీసుకోవడంతో పాటుగా ఆర్థిక ప్రగతి, ధన లాభం బాగా కనపడుతుంది. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటి అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మాపేటలో ఉండే బ్రాహ్మలు అంటే ఋత్వికుల ద్వారా
ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపజేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఏదైనా దోషాలతో ఇబ్బంది పడుతున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, ఇక మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీలో ఎవరికైనా సరే సంపూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, లేదా మనశ్శాంతి లేకపోవడం వల్ల కానీ, లేదా వ్యాపారాల్లో నరదిష్టి వల్ల కానీ ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతుంటే అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, శత్రువులు పెరిగిపోవడము, కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసుల్లో కానీ ఇరుక్కోవడము, లేకపోతే ఎవరో మిమ్మల్ని ప్రయోగం చేసేసారు అనేటటువంటి అనుమానాలు రావడం, లేకపోతే కనుక ఏదైనా సరే భూతప్రాత పిశాచాది గాళ్ళు అలాంటివి సోకే అనే భయం, ఎవరైనా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండడం ఇలాంటి వాటితో ఏమైనా ఇబ్బందులు పడుతుంటే అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి మీకు ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావాల్సినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీలో ఎవరికైనా సరే యంత్రాలు కావాలో మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.